ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 2వ రోజు శుద్ధ విధియ. ఈ రోజు నిషిద్ధాహారము, తరగబడిన వస్తువులు. ఈ రోజు చేయవలసిన దానాలు: కలవ పువ్వులు, ఉప్పు, నూనె, పూజించవలసిన దైవము బ్రహ్మ, జపించవలసిన మంత్రము ఓం గీష్పతియే విరంజియే స్వాహ. కలుగు ఫలితము మనస్థిమితము. ఈరోజు కార్తీక మాసములో 2వ అధ్యాయము సోమవార వ్రతము మహిమ. జనక, ఇంతవరకు నీవు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలుసుకున్నావు. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేకత గలదు కనుక సోమవార వ్రత విధానము, దాని మహిమను వివరిస్తాను. సావధానంగా వినుము. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం ఆచరించి తన శక్తి కొలది దాన ధర్మాలు చేసినచో నిష్ఠతో శివునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయవలెను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ తరువాత జాగరణ చేసి పారాయణము గావించవలెను. తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయాలి. ఇలా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి తాము భోజనము చేయవలెను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటలా భోజనమును గాని పళ్ళు గాని ఏ విధమైన ఫలాలను గాని తీసుకోకుండా ఉండాలి. ఇలా కార్తీక మాసం నందు సోమవార వ్రతం చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సాన్నిధ్యాన్ని చేర్చును. భర్త లేని వితంతువులు సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేస్తే కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది. కుక్క కథ. దానిని నీకు తెలియజేసదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవారము వ్రతం చేస్తే కలిగే ఫలితము కైలాస ప్రాప్తి. పూర్వకాలము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతను పౌరోహిత్యము వృత్తిగా చేసుకొని తన కుటుంబమును పోషించుచున్నాడు. అతనికి చాలా కాలానికి ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర మిస్టరీ అని పిలిచెదరు. తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రములు అభ్యసించిన వాడై సదాచారపరుడై అతడు భూతదయ కలిగినవాడు. నిత్య సత్యవాది. నిరంతరము భగవన్నామ స్మరణ చేయుటచే లోకులు లెల్లరూ అతడిని అపర బ్రహ్మకునిగా పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుని భార్యగు మిస్టూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలని దూషించుచు, అత్తమామలని తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరుష పదాలను వాడుచు, పరపురుషుల సాంగత్యం కలదై వ్యభిచారము చేయుచు, తమ ప్రియులిచ్చిన తినుబండారాలని, పువ్వులని, బట్టలని ధరించుచు, దుస్తులని ధరించుచు దుష్టురాలిగా తిరుగాడుచు ఉన్నది. వంశమునకు అప్రతిష్ట కలిగించుతున్నది అని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంత స్వరూపుడైన ఆమె భర్త ఆమె అందు అభిమానము చేత ఆమె ఎంతటి నీచ కార్యము చేసినను చీపో అని చీత్కరించుకోకుండా ఆమెని విడవక ఆమెతోనే కాపురము చేయుచున్నాడు. కాని చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠూరి ప్రవర్తనను సహించక ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టిరి. అది మొదలు అందరూ ఆమెను కర్కస అని పిలుచుండిరి. ఇట్లు కొంతకాలము తర్వాత ఆ కర్కస ఒక నాటి రాత్రి ఏకశయ్యపై నిద్రిస్తున్న భర్త గాఢ నిద్రలో ఉండగా మెల్లగా
లేచి తాళి కట్టిన భర్త అన్న వివక్ష లేక దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక పెద్ద బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకొని పోయి ఊరి చివరన ఉన్న పాడుబడ్డ బావిలో పడవేసి పైన చెత్తా చెదారముతో నింపి ఏమీ తెలియని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకము లేదు అని విచ్చలవిడిగా తిరుగుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారి యొక్క వ్రతాన్ని భంగం చేసి నానా జాతి పురుషులతో రమించుచు వర్ణ సంక్రమరాలు అయ్యెను. అంతేకాక పడచు కన్యలని భర్తలతో కాపురం చేయుచున్న పడచులని తన మాటలతో చేరదీసి వారిని కూడా తన మంచి మాటలు చెప్పి పాడు చేసి వీటిల ద్వారా ధనార్జన చేస్తూ బ్రతుకుతున్నది. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా, కాలము ఒక రీతిగా నడవదు కదా. క్రమక్రమంగా ఆమె యవ్వనం నశించినది. క్రమంగా దేహవర్ణములు బయలుదేరినవి. వాటి నుండి చీము, రక్తము కారడము, రసి కారడము ప్రారంభించెను. దానితోడు శరీరమంతా కుష్ఠవ్యాధి మొదలైనది. దుర్గంధము వెలువడుచున్నది ఆమె శరీరం నుంచి. శరీర పటుత్వము నశించి కురూపి అయి భయంకరమైన అది అయి కుష్ఠవ్యాధిగ్రస్తురాలై అనేక రకాల వ్యాధులతో బాధపడుచున్నది. యవనంలో ఉండగా ఎన్నో విధాల ఆమెను తృప్తిపరచిన వీటులు ఒక్కరు కూడా అటువైపు కూడా చూడకుండా పోచుండిరి. అటువైపు వెళితే ఆమె ఎక్కడ పలకరిస్తుందో అనే భయంతో ఆ వీధి ముఖం కూడా చూసేవారు కాదు. కొంతకాలానికి ఆమె శరీరమంతా పురుగులు పట్టి చనిపోయినది. బ్రతికి ఉన్నంత కాలము ఒక్కసారి అయినా పురాణ శ్రవణము చేయని పాపిష్ఠురాలు కదా. భయంకరమైన యమభటులు ఆమెను తీసుకుని పోయి యముని సన్నిధిలో నుంచిరి. యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె చేసిన పాప పుణ్యాలను జాబితాని చూపించి, భటులారా, ఈ పాప చరిత్ర అంతా ఇంత కాదు, వెంటనే ఈమెని తీసుకుని వెళ్ళు, ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టండి అని ఆజ్ఞాపించెను. వీటులతో సుఖించినందుకు గాను యమభట్టులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పిరి. యమభట్టులు భర్తని బండరాయితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగే నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి ఆమె ముక్కులోను చెవుల్లోనూ పోసిరి. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాక నరకములో వేయగా అందు ఇనుప ముక్కు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపానికి ఇటు 7 తరాల వారు అటు 7 తరాల వారు నరక బాధలను పడుతున్నారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లు తిరుగుతూ ఉండగా, కర్రలతో కొట్టుచూ ఉండగా, కొట్టేవారు కొడుతూ, తిట్టేవారు తిడుతూ, తరుమేవారు తరుముతూ ఉండేవారు. ఇలా ఉండగా అక్కడ స్తోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం చేసి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి లోనికి వచ్చిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చేత జరిపించిన బలి అన్నాన్ని తినుట చేత, పూజా విధానము చేత జరిపించిన బలి అన్నము తినుట చేత, ఆ రోజు కార్తీక సోమవారము అగుట చేతను, కుక్క ఆ రోజంతా ఏమి తినకుండా ఉండటం చేతను, శివపూజ పవిత్ర స్నానము అయిన ఆ ఇంట దొరికిన ఆ ప్రసాదము తినటం వలనను ఆ శునకానికి జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను. వెంటనే ఆ కుక్క
కులోత్తమ నన్ను కాపాడుము అని వేడుకొనెను. ఆ మాటలని ఆలకించిన బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప ఎవ్వరూ కనబడలేదు. లోపలికి వెళ్ళిపోయాడు. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా బయటకు వచ్చి చూడగా ఎవరు నీవు అని నీ వృత్తాంతం ఏమిటని ప్రశ్నించగా అప్పుడు ఆ శునకము, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుకగా 15 జన్మల ముందు విప్రకులములో జన్మించిన వనితను నేను. వ్యభిచరిస్తూ అగ్నిసాక్షిగా చేసుకున్న భర్తని చంపి వృద్ధాప్యంలో కుష్టి రోగంతో తనువు చాలించాను. తరువాత యమదూతల వలన యమలోకంలో బాధలను అనుభవించి పూర్వీకుల పుణ్యఫలం వలన ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి బయట ఉంచిన బలి అన్నాన్ని తినటం వలన నాకు జ్ఞానోదయము కలిగెను. కావున ఓ విప్రవోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన ఈ కార్తీక సోమవార వ్రతం ఒకటి ఇచ్చి మోక్షము కలిగించుమని ప్రార్థిస్తున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవారము వ్రతము చేయటంలో గల మహత్యాన్ని తెలుసుకొని ఆ బ్రాహ్మణుడు సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే రథంలో ఎక్కి శివ సాన్నిధ్యానికి ఏగెను. కావున విన్నావా జనక మహారాజా, నీవు ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుము అని ఇట్లు వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇలా చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణోక్తి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. మరలా 3వ అధ్యాయంలో కలుసుకుందాం.